ఈ రోజు మనతో ఉన్నారు స్టేట్ గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరేంద్ర వీరారెడ్డి గారు ఉన్నారు. నరేంద్ర వీరారెడ్డి గారితో విహారీ మీడియా చిన్న చిట్ చాట్ చేస్తుంది. వీరారెడ్డి గారు నమస్తే సార్. సార్, మీరు కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఇక్కడ తిరువురు కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక ప్రధాన నాయకుడిగా పనిచేశారు. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైందండి? నా రాజకీయ ప్రస్తుతం 1978లో నేను ఉద్యోగం చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. 82లో రాజకీయంగా నేను చనుమోల వెంకట్రావు గారు చెప్తే సొసైటీకి పోటీ చేయడం జరిగింది. 82 తర్వాత 82లో ఎలక్షన్ జరిగినాయి. 82 ఎకరాలు జరిగినాయి. 83లో నేను సొసైటీ ప్రెసిడెంట్గా అప్పుడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు విజయవాడ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అని 2 బ్యాంకులు ఉండేవి. విజయవాడ బ్యాంక్ ఒకటి ఉండేది, బందర్ మచిలీపట్నం ఒకటి ఉండేది. విజయవాడ కోఆపరేటివ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా చనుమూల వెంకయ్య గారు ఎన్నికయ్యారు. నేను సొసైటీ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. అప్పటి నుంచి నా రాజకీయ ప్రస్తావన మొదలైంది. నాకు రాజకీయ గురువు ఎవరంటే పింగళ లక్ష్మీ నరసింహారావు గారు, ఆ తర్వాత చనుమూల వెంకట్రావు గారు, పావంటి భాస్కరరావు గారు, తర్వాత కౌలిభవన్ గారు, సమితి సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరి దగ్గర నేను శిష్యుడిగా పనిచేశాను. వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. ఆ తర్వాత నేను రాజకీయ పార్టీలో, ఎందుకంటే నేను మా తాతల తండ్రుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మేమంతా. 85లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను యాక్టివ్గా ఆయన కోసం స్టేట్ మొత్తం తిరిగాను. నేను జంక్షన్లో పెద్దగా రైతు భరోసా దాని మీద రైల్వే రోకో పెట్టి జంక్షన్ సెంటర్లో పెద్దగా బహిరంగ సభ పెట్టి రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా 85లో తెలుగుదేశం గవర్నమెంట్ పెద్ద ఎత్తున యుద్ధం చేయటం, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అమ్మటం ఉండటం జరిగింది. ఆ తర్వాత 90 నేను మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. కోరే రంగారావు గారు వాళ్ళందరూ అభిమానంతో వచ్చారు. ఫస్ట్ మేము మైలవరం కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళం. తర్వాత 2009లో తిరువూరు కాన్స్టిట్యున్సీ వచ్చాం. మైలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నా మా మండలం మెజార్టీ, తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నా మా మండలం. ఎందుకంటే మైలవరం కాన్స్టిట్యున్సీలో ఉండగా ఏకొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం, జీ కొండూరు ఉండే. జీ కొండూరుకు మైలవరం కానీ కమ్మూరు ఓట్లు ఎక్కువ. అందువల్ల అటు మా పార్టీ మైనస్ ఉండేది. కానీ రెడ్డిగూడెం, ఏ కొండూరులో మాత్రం మేము మెజార్టీ వస్తుండేది. అందువల్ల ఆ తర్వాత 2009లో మేము ఇటు తిరువూరు కాన్స్టిట్యున్సీ బైబిరకేషన్లో తిరువూరు రావడం జరిగింది. అప్పుడు ఫస్ట్ సారిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో పద్మజ్యోతి గారు రావడం జరిగింది. వస్తే అప్పుడు నేరోలో ఎంత 265 ఓట్లతో ఎమ్మెల్యేని గెలిపించాం. పద్మజ్యోతి గారు కొత్తగా రాజకీయ రంగరేయటం లేకపోవటం ఏమిటంటే వాళ్ళ మామగారు ఎప్పుడో ఉయ్యూరు సమితి ప్రెసిడెంట్ చేశారంట. దాని ప్రకారం ఒక సీట్ ఇచ్చి ఇక్కడ ఇవ్వటం జరిగింది. 265 ఓట్లు కోనే రంగారావు మేమందరం కలిసికట్టుగా చేస్తేనే 265 ఓట్లతో బరాబరీగా ఏ కొండూరు మండలం మెజార్టీ. కంపలగూడెం మైనస్, తిరువూరు మైనస్, ఇసనపేట మైనస్, ఇసనపేట కూడా 37 మైనస్. తిరువూరు టౌను, ఏ కొండూరు మండలంలో వచ్చిన మెజార్టీతో 260 ఓట్లతో గెలవటం జరిగింది. ఇప్పుడు మీరు రాజకీయ ప్రస్తుతం అలా స్టార్ట్ అయింది. మీరు తర్వాత మండల సమితి వాటికి పనిచేశారు కదా. నెక్స్ట్ వచ్చేసి మీతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదు. మీరు మొదటి సభ్యత్వం మీదేనంట వైఎస్ఆర్సీపీలో? అవును, నేను 96లో ఎంపీటీసీ, తర్వాత 2002లో జెడ్పీటీసీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంత, తెలుగుదేశం గవర్నమెంట్ శోభనాథేశ్వరరావు గారు ఆయన ఏ పార్టీ ఆయన దాంట్లో ఉండడం. ఆ తర్వాత 2009 నుంచి నేను క్రియాశీలంగా ఎక్కువగా, ఎందుకు మైలవరం నుంచి ఉత్తర రావడంతో పద్మజ్యోతి గారిని గెలిపించినప్పుడు కానీ, తర్వాత రక్షణ నిధి గారిని 2014-19లో రక్షణ నిధి గారిని గెలిపించినప్పుడుగా మాదే క్రియాశీలకం. ఏ కొండూరే, కంపలగూడెం మైనస్. కంపలగూడెం ఎక్కువ అంటే ఆ కమ్యూనిటీ పరంగా వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఉంటాయి. కానీ కంపలగూడెం ఎప్పుడు మాకు ప్లస్ మైనస్. తిరువూరు మైనస్, ఇసనపేట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము తిరువూరు, ఏ కొండూరే. 2014లో ఆయన గెలవటానికి కూడా ఏ కొండూరు, తిరువూరే. ఇసనపేట మైనస్తే, గంపలగూడెం మైనస్. మీరు 2019లో గంపలగూడెం మండలంలో మీరు అక్కడ మకాం వేసి కూర్చున్న తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ కూడా ప్లస్ వచ్చింది కదా. 2019లో ప్లస్ అంటే అది ఒక వాతావరణం, ఆ గాలి ముందు నా గొప్పతనం అని కాదు. కాకపోతే మా మండలం బాగానే ఉంటుంది కాబట్టి ఆ మండలం మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల మెజార్టీ తేగలిగాం వచ్చింది. ఇప్పుడు మీరు 2 సార్లు గెలిపించిన రక్షణ నిధితో మీకు విభేదాలు ఎందుకు వచ్చినాయి? రక్షణ నిధి గారు వ్యక్తిగా మంచోడేనండి, కానీ కాస్త చెప్పుడు మాట వింటాం. ఆయన అదో క్వార్టర్ ఏర్పరచుకున్నాడు. ఎవరో ఒకడు పోయి వీరారెడ్డి గారు 2019లో మీకు పోటీగా పద్మజ్యోతి గారిని ఉన్న ఎమ్మెల్యే టికెట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారని చెప్పారు. ఆ మాట ఆయన నమ్మాడు. నన్ను అడిగాడు తర్వాత
పోవాయా నువ్వు నాకు తీసుకెళ్ళి అంటాడు. అసలు అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 2014 ఎమ్మెల్యేలో అమ్ముడు పోకుండా ఉన్న ఎమ్మెల్యే ఈయనొకడు. ఓకే. అలాంటి వాడు కాదని వేరే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు కదా. నాకు అంత లోక జ్ఞానం ఆయనకంటే నేను వివేకంగా రాజకీయాల్లో ఎంతో సీనియర్ని, ఎంతో అనుభవం ఉన్నోడిని. ఓకే. ఆయన నన్ను గురువు అని పిలిచాడు. మరి అలాంటి మనిషి చెప్పుడు మాటలకు పోయి ఆయన ఉంటే నాకు రేపు భవిష్యత్తులో ఇబ్బంది అవుద్దాం అదేమని ఇద్దామనేది నన్ను పక్కన పెట్టడం జరిగింది. ఓకే. పక్కన పెట్టిన తర్వాత తిరువురు మున్సిపాలిటీల కాడ కానివ్వండి, ఊళ్ళో లోకల్లో కానివ్వండి, మట్టి దందాలు ఇసుక దందాల విషయాల్లో కొంతమంది వాళ్ళ బావమరిది లారిన్ గారు చేరి మాలాంటి నాయకులు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. అయినా మేమేమి పార్టీని విడిపోవటం కానీ, పార్టీలో వేరే చెప్పటం కానీ, పార్టీని విడగొట్టడం కానీ మేమే చేయలే. ఆయన వెనకే నడిచి ఆఖరి వరకు ఒకానొక దశలో ఆయన స్టేజీ మీదనే మమ్మల్ని అవమానపరిచాడు ఎన్నో. అయినా కూడా అవమానం పడి కూడా ఆయన ఏమిటే ఉన్నాం మేము. ఆయన గురించి కాదు, కాంగ్రెస్ పార్టీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉంది నేనే. ఎందుకంటే 2009 ఎలక్షన్ ముందు చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ప్రోగ్రాం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు బయట పబ్లిక్లో రావడానికి అదే ఫస్ట్ ప్రోగ్రాం. రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్లో దిగితే నేను 100 కార్లతో రాజమండ్రి నుంచి, రాజమండ్రిలో 100 కార్లు వచ్చినాయి. మేము ఇక్కడ నుంచి 50 కార్లు మాకు తెలిసిన వాళ్ళు అటు చింతలపూడి ఏలూరు నుంచి ఒక 50 మొత్తం 100 కార్లతో వెళ్ళాం. మేము వెళ్ళి కాకినాడ తీసుకెళ్ళాం జగన్మోహన్ రెడ్డి ఊరేగింపుగా. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో నా పరిచయం ఎంపీకి ఎలక్షన్ కాముందు నుంచి. ఆ తర్వాత అదే ప్రస్తావన జరిగింది. పార్టీ పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కొన్నాళ్ళు ఒక సంవత్సరం 6-7 నెలల వరకు తటస్థలాగిండు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారు అందరూ కలిసి, వివేకానంద రెడ్డి గారు కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు. మా వివేకానంద రెడ్డి గారు నా కొడుకు పెళ్లికి వచ్చాడు, విజయమ్మ గారు వచ్చారు, యమలమ్మ గారు మా ఇంటికి వచ్చారు. ఆ కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం మాది. ఎవరు రక్షణనిధి గారు వద్దంటే పార్టీని వదిలిపెట్టో లేకపోతే ఇంకోళ్ళు వద్దంటే పోయేవాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు మాకు కావాల్సింది. వాళ్ళు మీకు ఒక 2019లో ఒక మంచి పదవి రావడానికి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ కొంతమంది దానికి అడ్డుపడ్డారంట. అది ఎంతవరకు నిజం? ఎవరో కాదు సార్. నేను వసంత కృష్ణ ఫస్ట్ మా ఎమ్మెల్యేని లెటర్ అడిగితే ఎట్టా లెటర్ ఇచ్చేది, పైన వాళ్ళు ఇవ్వమంటే ఇస్తున్నాను. ఆ నుంచి మా భానుగారి దగ్గరికి వెళ్ళాను, భానుగారు ఇచ్చారు. వసంత కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళాను, ఇచ్చాడు. జోగి రమేష్ ఇచ్చాడు అండి. కైల అనిల్ కుమార్ ఇచ్చాడు. ఇంకా ఉన్న వాళ్ళందరూ ఇచ్చారు. ఈయన దగ్గరకు వచ్చి ఇంతమంది ఇచ్చారు, మీరు ఇస్తే నేను ప్రయత్నం చేసుకుంటా అంటే అప్పుడు వెంకటరమణ అని తెలుగుదేశం నుంచి మన దాంట్లోకి వచ్చాడు. ఓకే. అప్పుడు ఆయనకి ఇచ్చారు ఎమ్మెల్సీగా. అతను కూడా వెంకటరమణ కూడా నాతో పాటు జడ్పీటీసీగా ప్రారంభించి మధ్యలో తెలుగు ఏమంటే జడ్పీటీసీగా ఉండగానే ఎమ్మెల్యేగా కైకుల నుంచి గెలిచాడు. ఓకే. అది మాజీ ఎమ్మెల్యేగా ఆయన తీసుకొస్తే ఒక సామాజిక వర్గం మొత్తం వస్తుంది, ఊరిలో మనకు గెలుపుకాయ ఉంటుందని నేను అడిగిన ఎమ్మెల్సీ పోస్టు అటు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారు కనుక నాకు లెటర్ ఇచ్చిండి నా ఎమ్మట జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఇంకొకటి ఏంటంటే ఈ జిల్లాలో రెడ్లు లేరు, కమ్మోరు ఉన్నారు, లేకపోతే వేరే కులాలు ఉన్నాయి అంటారు. అది తప్పు, అది చాలా కరెక్ట్ కాదు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల పైచిలువ రెడ్లు ఓట్లు ఉన్నాయి. ఓకే. మేము రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు కాకుండా ఆశపడకుండా మేము నిలబడే వ్యక్తులు. మాతో పాటు గ్రామాల్లో 10 ఓట్లు వేయించుకునే శక్తి మాకుంది, మేము వేయించుకోగలం. అటు మాకు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఇంకొకటి కూడా ఏం చెబుతున్నా అంటే మా గొప్పతనం మేము చెప్పుకోకూడదు. రెడ్డి అని అంటే మిగతా కులాలు అనేది పెట్టే గుణం ఉన్నోడని ఒక నాలుగు పదం ఉంది. అది ఎంతవరకు నిజమా లేదని పబ్లిక్కి తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. దాన్ని మేమేం అంటలేదు. అలాంటి మిమ్మల్ని ఇంకా ఈ జిల్లాలో వాళ్ళే ఉన్నారు, వీళ్ళే ఉన్నారు, వాళ్ళే ఉన్నారండి. ఇప్పుడు నూజివేడు ప్రతాప్ నారాయణ గారికి ఇస్తున్నారు టికెట్. వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయండి? 2,500 ఓట్ల కంటే ఎక్కువ లేవు జనమోరి. మరి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. కానీ ఈ జిల్లాలో మాకు లేదు. 85లో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఉయ్యూరు కాన్స్టిట్యున్సీలు ఇస్తే ఆయన చిన్న తప్పుల్లో 2,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 2,000 చాలా నేరోలో 2,000తో ఓడిపోవడం జరిగింది. సరే ఎంతైనా ఓడిపోవడం అనుకోండి. కానీ మమ్మల్ని కూడా ఈ జిల్లాలో ఇంకా రెడ్లు అంటే కృష్ణా జిల్లాలో రెడ్లు అంటే కమ్మోరే ప్రతన లెవెల్లో మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. మాకు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.